నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ప్రస్తుతం మనం వేయి స్తంభాల ఆలయంలోని గర్భగుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, తెల్లవారుజాము నుంచే మహాశివరాత్రిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. చాలామంది ఈరోజు ఉపవాసంతో పాటు జాగారం ఉండి స్వామివారి నామస్మరణలో అయితే మారుమోగిపోతుందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, స్వయంగా మహిళలు కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసేటువంటి గొప్ప అదృష్టం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి శివాలయాల్లోనే ఉంటుంది. మరెక్కడా కూడా మహిళలు గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని తాకడం కాదు కదా, అభిషేకం అనేది ఉండదు. కానీ ఇక్కడ స్వయంగా మనము ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయొచ్చు. కాకతీయుల కాలం నాటప్పుడు కూడా రాణి రుద్రమదేవి స్వామివారికి నేరుగా అక్కడ కోట నుంచి గర్భగుడి వాళ్ళకు ఉన్నటువంటి స్వరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి స్వామివారికి ఇక్కడ అభిషేకం చేసేవారుగా చెప్తూ ఉంటారు. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనం అభిషేకం చేసేలాగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు, మగవారు ఎవరైనా సరే వాళ్ళ షర్ట్ అనేది తీసేసి లోపలికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయాలి. మహిళలు అయితే సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. చెంబుడు నీళ్లు పోసినా సరే స్వామివారికి అభిషేకం చేస్తే తమ కోరికలు తీరుతాయంటూ కూడా చాలా పవిత్రమైన మనసుతో స్వామివారిని దర్శనం చేసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, అభిషేకంతో పాటు స్వామివారికి అలంకరణ అనేది ఎంత చక్కగా చేశారు అంటే, గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం వెనక భాగం మొత్తం కూడా పూలతో ఉన్నటువంటిది. తోరణం అంతా కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా అలంకరణ మనం చూడొచ్చు. పాలతో కానివ్వండి, లేకపోతే తేనె కానివ్వండి, పాలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇక్కడ అభిషేకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారికి దర్శనం చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ ఆ అభిషేకం చేసిన ఏదైతే పాలు నీళ్ళు ఉంటాయో తల మీద చల్లుకుంటే పుణ్యం దక్కుతుందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున నమ్ముతూ ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయంటూ కూడా చాలామంది భక్తుల విశ్వాసము. వేయి స్తంభాల ఆలయం అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరంగల్ అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వేయి స్తంభాల ఆలయం. అలాంటి ఆలయం ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని కిటికీలు ఆడిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆలయంలో జరిగేటువంటి ప్రత్యేక పూజల గురించి కానీ, రాత్రికి జరగబోయే ప్రత్యేక పూజల గురించి ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే తల్లి. ఈ రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? మహాశివుడికి ఇష్టమైన రోజు ఈ రోజు. ఇలాంటి ప్రత్యేక పూజలు కానివ్వండి, ఈ రోజు జరిగినటువంటిది కానివ్వండి, రాత్రికి ఎలాంటివి జరగబోతున్నాయి? ముందుగా ఎవరైతే ఇది వీక్షిస్తున్నారో వారికి శివరాత్రి శుభాకాంక్షలు, శుభాశిష్యులు. మనకు 11 మాస శివరాల తర్వాత 12వ వచ్చేదే మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి ఈసారి ఆదివారము, అలాగే లింగోద్భవ సమయంలో సోమవారం కలిసి రావడం అనేది చాలా అరదు. 8 సంవత్సరాల తర్వాత కలిసి వచ్చింది. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని మనకు అందించేవాడు భాస్కరుడు అంటే సూర్యుడు. అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యకారుడు ఎవరు అంటే శివుడు. కాబట్టి ఎవరికైతే ఆరోగ్య సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ, ఆర్థిక సంబంధాలు ఉన్నాయో వారు దానిమ్మ రసంతో కానీ, చెరుకు రసంతో కానీ స్వామివారికి అభిషేకిస్తే వారికి త్వరగా నెరవేరుతాయి. దాంతోపాటు కూడా మన దేవాలయంలో నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా అత్యంత వైభవభేదంగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేయడం అనే ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు ప్రాతకాలంలో 4 గంటలకు గణపతి పూజ, అలాగే అంకురారోపణ, దాని తర్వాత అఘోర పాశుపతం చేసిన తర్వాత ఇప్పటివరకు సుమారు 30,000 మంది పుణ్య దంపతులకు సామూహికంగా రుద్రాభిషేకాలు, 50,000 మందిగా ధర్మదర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇట్లా అభిషేకాలు రాత్రి 12 గంటలకు వరకు కూడా కొనసాగుతాయి. అయితే మనకు శివరాత్రి అంటే జాగరణ, లింగోద్భవకాల పూజ, అలాగే ఉపవాసం, ఈ 3 ఆచరించిన వారికి ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతున్నది. మన దగ్గర లింగోద్భవ సమయం ఏదైతే లింగాన్ని మనం పూజిస్తున్నామో అది ఈరోజే ఉద్భవించింది, వారి జన్మదినం. కాబట్టి 12 గంటల నుంచి తెల్లారుజామున 6 గంటల వరకు సోమవారం పొద్దున వరకు కూడా 11 మంది బ్రాహ్మణులతోని 111 రుద్రాలతో, యో రుద్రో అగ్నవ్యో అప్సుయ ఓషధీషయో రుద్రో విష, రుద్ర ప్రశ్నతోని అభిషేకించడం జరుగుతున్నది. అయితే మామూలుగా శివలింగానికి పూజిస్తేనే ఎంతో పుణ్యం వస్తుంది. కాకపోతే మన దేవాలయంలో ఏంటంటే సూర్యాలయం ఉన్నది పూర్వం నుంచి, దాంట్లో శివాలయం ఉన్నది కాబట్టి రెట్టింపు ఫలితం అనేది అందిస్తున్నది. అలాగే ఎక్కడైనా కానీ శివరాత్రి రోజు శివ కళ్యాణం ఆచరించడం అనేది మనం అరుదుగా చూస్తుంటాం. మన దగ్గర శ్రీశైల క్షేత్రంలో చేస్తారు. సాయంత్రం 6 గంటలకు గోధు లగ్నంలో రుద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. నా రుద్రో రుద్రమచ్చయత్, రుద్రుని మించినటువంటి దేవుడు లేడు అనేది మనకు రుద్ర ప్రశ్న చెప్తున్నది. కాబట్టి ఆ రుద్రుని ఎవరైతే దర్శిస్తారో, ఈరోజు పూజిస్తారో వారికి జన్మజన్మ పుణ్యవంతిని అందిస్తున్నారో పరమేశ్వరుడు.
అలాగే దానికి అనుకూలంగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 3 క్యూ లైన్లని, చలువ బందీలని, మంచినీటి సౌకర్యాన్ని ఇవన్నీ కూడా అందించడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు ఖచ్చితంగా మగవారు వాళ్ళ షర్ట్ తీసేసి వెళ్ళాలి, మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో రావాలి. కానీ ఈ మధ్య చాలామంది సాంప్రదాయ దుస్తుల్లో కాకుండా చుడిదార్ ఇలా రావడం జరుగుతుంది కదా, అలాంటి వారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ దేనికైనా కానీ వేదమే ప్రమాణం. యస్య వ్రతే పుష్టిపత్రినివిష్టస్తకం సరస్వం దమవసే హువేమా అన్నది వేదం. ఎవరైతే వ్రతంగా పూజను ఆచరిస్తారో వారికి 7 తరాల పాటు నేను కాపాడుతానని చెప్పాడు భగవంతుడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి మోడర్న్ వ్యవస్థలో ఎవరికి సంబంధించినటువంటి వ్యవస్థలో వాళ్ళు ఉంటారు. అట్లానే మహిళలను నిందించడం అనేది సమంజసం కాదు. వాళ్ళ తల్లిదండ్రులు పెంచినటువంటి పెంపకం మీద మనం వాళ్ళు ఆధారపడి ఉంటారు. సరే, వాళ్ళకంటే మగపిల్లలే ఈ మధ్య ఇంకా అరణ్యంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి కొన్ని అఘాయిత్యాలు, అనవసరమైనటువంటి వైకృత్యాలు, దుష్ప్రచారాలు, అలాగే చిన్న వయసులోనే సెల్లులు, మోటార్ బైకులు, అలాగే మీరు అందరూ కూడా చూస్తున్నారు ఏమో జరిగింది మన భూపాలపల్లిలో కానీ, ఇటువంటి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరిని అనడానికి లేదు, యువతరాన్ని మనం అనాలి ఇప్పుడు. కాబట్టి ఆ యువతరానికి ఈ శివరాత్రి చాలా మంచి శివరాత్రి. ఎందుకు అంటే అటు ఎవరైతే దాని వ్యసనపరంగా ఉన్నాడో అది మారచ్చు. దాంతోపాటు ఈశ్వరుడు అనేవాడు అర్ధనారీశ్వర తత్వం కాబట్టి పరమేశ్వర స్వరూపం కాబట్టి అమ్మాయిలు కూడా మారిపోవాలి. ఎందుకంటే రేపటి రోజున అమ్మాయిగా మారింది, స్త్రీగా మారి, తల్లిగా మారి మళ్ళీ ఇంకో తల్లిగా అవతరిస్తుంది. కాబట్టి ఆ స్త్రీ మనం పద్ధతిగా ఉండాలి. రేపు నీ పిల్లలకి ఏం చెప్పుకుంటావు, రేపు నీ తరానికి ఏం చెప్పుకుంటావు. కాబట్టి దాని మీద మనం పట్టు సాధించాలి. అలాగే మీరు అన్నట్టుగా శివుని దగ్గరనే మనం ముట్టుకోగలుగుతాం, తాటుగా కాగలుగుతాం, అభిషేకించగలుగుతాం. ఇంత ఇచ్చినటువంటి ఈశ్వరునికి మన దేహాన్నే అర్పించాలి. కాబట్టి మగవాళ్ళు ఖచ్చితంగా చొక్కా బనిని తీసేయాలి. చూశారు కదా, ఆలయానికి వచ్చేవారు ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్లో రావాలి. ఇప్పుడు జరిగేటువంటి పండగలకి అటు ఇటు వెళ్ళడం కాదు. ముఖ్యంగా యువతరం అనేది ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయాలను పాటిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రోజు మహిళలు ఇలా ఉంటే రేపొద్దున మీకు పుట్టబోయే పిల్లలకి మీరేం చెప్తారు అంటూ కూడా అనడం జరుగుతుంది. వాస్తవానికి చెప్పేటువంటిది వాళ్ళు మనం ఆచరిస్తే గనక మనల్ని చూసి ఇంకొక 10 మంది ముందుకు రావడానికి ఉంటుంది. కాబట్టి మన వేషధారణ అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఆలయాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సాంప్రదాయంగా రావడానికి చూడాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో అందరూ వస్తూ ఉంటారు. మన తెలుగు వారికి గొప్పతనం తెలిసేది మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, సంస్కృతిని చూసి. కాబట్టి దేశ విదేశాల వాళ్ళు పాటిస్తున్నారు, ఇప్పుడు మనం మర్చిపోతున్నాం అంటూ కూడా చాలామంది ట్రోల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శివరాత్రి రోజు ఇక్కడ గనక స్వామివారిని యువతరం గనక దర్శించుకుంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ కోపతాపాలు అవన్నీ కూడా తగ్గుతాయి, మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోండి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.